కాంగ్రెస్ ప్రభుత్వము అబద్ధాలతో అధికారంలోకి వచ్చి అబద్ధాలను శ్వాసిస్తూ సాధారణంగా గాలి పీల్చుకొని గాలి వదులుతారు, ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు అంటారు. కానీ వీళ్ళు అబద్ధాలు పీల్చుకొని అబద్ధాలను వదిలే పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయోత్సవాలతో పేరుతోని వారోత్సవాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికల నిబంధనలను తొంగలో తొక్కుతూ ఉన్నారు. ఇవాళ ఈ మక్తల్ సభలో నిన్న అది అట్టర్ ఫ్లాప్ సభ, వాళ్ళ మంత్రి గారే స్వయంగా చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు చేసుకుంటున్నాము, వారోత్సవాలు చేస్తున్నామని చెప్పేటువంటి విజయోత్సవాలు చేసుకునే అర్హత కాంగ్రెస్కు ఉన్నదా? ఏ రంగంలో విజయం సాధించిండ్రు? ఏం చేయగలిగినరు 2 సంవత్సరాల్లో? మీరు ప్రజలకు ధైర్యంగా చెప్పే సాహసం, ఆ ధైర్యం ఉన్నదా మీకు? 2 సంవత్సరాల్లో ప్రజలకు మీరు ఏం చేసిండ్రు? రేషన్ కార్డులు ఇచ్చినామంటారు. రేషన్ కార్డులు ఏ ప్రభుత్వం ఇయ్యదా? ఏ రాష్ట్రం ఇయ్యదా? అది ఒక పనేనా? రేషన్ కార్డులు ఇవ్వడం ఒక పనేనా? బీఆర్ఎస్గా 6.5 లక్షల రేషన్ కార్డులు మేము ఇచ్చినాం. మేము చెప్పుకోలేదే? మీరు ఇంకేం చేసిండ్రో చెప్పండి. మేము ప్రాజెక్టుల నిర్మాణం చేసినాం, మేము చెరువుల పూడిక తీసినాం. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో చూపువారని రంగం లేదు. తాగునీరా, సాగునీరా, విద్యనా, వైద్యమా, నిర్మాణ రంగమా, సంక్షేమమా, ఒక్క రంగం కాదు, సమస్త రంగాలను, సమస్త ప్రజానీకాన్ని, అన్ని వర్గాలను, మహిళలను, పురుషులను, విద్యార్థులను, నిరుద్యోగులను. డెవలప్మెంట్స్ అన్ని కాంగ్రెస్ పాలనలో జరుగుతలేవంటారా? లేదండి, పథకాలన్నిటినీ కేసీఆర్ ఏదైతే సంక్షేమ పథకాలు చేపట్టిండ్రో ఆ పథకాలన్నిటినీ మరి ఇవాళ బుట్ట దాఖలు చేసింది. ఏ పథకాన్ని కొనసాగిస్తలేదు. మాతా శిశు మీ పథకాలు కొనసాగించకపోయినా వాళ్ళు కొత్త పథకాలు అయితే తెచ్చిర్రు కదా. ఇప్పుడు ఉచితంగా బస్ ఇచ్చిండ్రు, మీరు చేయలేని దానికంటే మీకంటే ఎక్కువ రైతు రుణమాఫీ వాళ్ళు చేసిండ్రు. రుణమాఫీ రియంబర్స్మెంట్ కూడా గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేయలేకపోయింది. మరి ఇప్పుడు వాళ్ళు అవన్నీ లేదండి, రుణమాఫీ కేసీఆర్ గారి ప్రభుత్వం ₹1,00,000 వరకు రుణమాఫీ చేయగలిగింది. చెప్పిన మాట అది. ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? మీరు ఎల్లుండ్రి కేసీఆర్ గారు 1,00,000 రుణమాఫీ చేసినా సరే ఎంబడే 2 లక్షలు నేను రుణమాఫీ చేస్తా, తెచ్చుకోపోండి మీరు అప్పని చెప్పిండ్రు. అది నిజమని నమ్మినటువంటి రైతన్నలు బ్యాంకులకు వెళ్ళి 2 లక్షలు తెచ్చిండ్రు, ఖర్చు పెట్టుకున్నారు, అయిపోయింది. రుణమాఫీ విషయానికి వచ్చేసరికి మేము వెంటబడితే, మేము బీఆర్ఎస్గా వెంటబడితే మరి అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి ఆ రుణమాఫీ ఎంత చేసింది ఎంతండి? అందరూ రైతులకు రుణమాఫీ అందిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగలుగుతుందా? చేయగలిగిన అందరు రైతులకు అని చెప్పగలుగుతుందా? రుణమాఫీ ఎంతమందికి చేసినావు? మరి రైతు బంధు ఎన్నిసార్లు నువ్వు ఆపినావు? అలాగే యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. అన్ని పంటలకు బోనస్ అని అబద్ధం చెప్తివి, తీరా సన్నవడ్లకు మాత్రమే ఇస్తా అని చెప్తివి. ఆ సన్నవడ్ల బోనస్ ఎగవేస్తివి. ఇగో నేను మంచి చెడ్డలు నిర్ణయం చేస్తా, ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దు, బీడులకు ఇచ్చిండు కేసీఆర్, పడావులకు ఇచ్చిండు కేసీఆర్ అని చెప్పి మాట్లాడి ఒక అది అసలు ఒకసారి ఇయ్యనే లేదు. లేదండి వ్యవసాయకంగా మరి కేసీఆర్ చేసినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో, రైతు బంధు కానీ, 24 గంటల ఉచిత విద్యుత్ కానీ, సకాలంలో ఎరువులు విత్తనాలు ఇవ్వడం అయితే కానీ, రైతు బీమా అయితే కానీ, వీటన్నిటి వల్ల దేశంలోనే వరి పండించే రాష్ట్రాల్లో నెంబర్ 1గా తెలంగాణ ఎదిగింది కదా. పత్తి పండించే రాష్ట్రంలో నెంబర్ 1గా తెలంగాణ ఎదిగింది కదా. మరి ఎప్పుడో పంజాబ్ అని చెప్తుండ్రి, ఎక్కడో పంజాబ్ ముందుంటుందని చెప్తుండ్రి. పంజాబ్ను తలదని పండించగలిగింది కదా. ఎట్లా సాధ్యమైంది? కేసీఆర్ గారి ముందు చూపుతోనే. అన్నదాత కడుపుకు అన్నమే కదా తింటారు. కోట్ల శ్రీమంతుడైనా మెరుగు బంగారం అయితే తినబోడు కదా. ఎప్పుడో కవులు చెప్పిండ్రు కదా, లక్షాధికారి అయిన లవణమన్నమే కానీ మెరుగు బంగారంబు మింగబోడు. మరి అందరికీ అన్నం తినేలాగా మరి సస్యశ్యామలం చేసిండి. నెల చెరువుల పుడిక తీసే, ప్రాజెక్టుల నిర్మాణం చేసే, 24 గంటలు కరెంటు ఇచ్చే, ఆ రకంగా తెలంగాణ వ్యవసాయకంగా ఎంత అభివృద్ధిని సాధించింది. రైతుకు చేయకపోతేనైందా? మరి ఈయన ఎంత చారాన ఇచ్చి బారాన ముంచిండు రేవంత్. రైతుల గురించి రేవంత్కు మాట్లాడే అర్హత లేదు. ముంచిండంటే ఏ విధంగా ముంచిండంటారు? రైతు బంధు ఎగవేసిండు. ఎన్ని పంటలకు రైతు బంధు ఎగవేసిండు? సన్నవడ్లకు బోనస్ ఇస్తాని ఎగవేసిండు. యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదు. అందరూ రైతులకు రుణమాఫీ చేయలేదు. ఇంకోటి ఫ్రీ బస్సు అని చెప్పేసినాం అంతే. ఎన్నికలకు ముందు ఫ్రీ బస్ అని మాత్రమే చెప్పినాం. అది ఆర్డినరీ ఎక్స్ప్రెస్లలో మాత్రమే ఫ్రీ బస్సు. మరి మహిళలకు ఫ్రీ అంటే 6 బస్సులలో అందులో వాళ్ళు మరి బస్సుల సంఖ్య పెంచకపోతే తదనుగుణంగా
మరి అక్కడ కుస్తీలు పట్టే పరిస్థితి ఆడవాళ్ళు, అది బద్నాం అయ్యే పరిస్థితి, మహిళలను అవమానకరంగా సమాజం చూసే పరిస్థితి. ఇక్కడ మగవాళ్ళకు టికెట్ ధరలు పెంచుతీవి, విద్యార్థులకు టికెట్ల ధరలు పెంచుతీవి. దానివల్ల మరి ఈ చేయితోని చారా నచ్చి, కుడి చేయితోని చారా నచ్చి, ఎడమ చేయితోని బారాన గుంజుకుంటారు. బట్ ఇప్పుడు అంటే ఓవరాల్ గా చూసుకుంటే మీరు అన్న ప్రతి మాటకు కాంగ్రెస్ నాయకుల నుంచి వినిపించే ఒక మొట్టమొదటి మాట ఏంటంటే అసలు వాళ్ళు అప్లై చేయకపోతే ఇన్ని బాధలు ఉండకపోతుండే అని వాళ్ళు అంటారు. ఇది అప్పులు అనేది శుద్ధ అబద్ధం. పార్లమెంట్ లో స్పష్టంగా అప్పులు లేని రాష్ట్రానికి కానీ రఘునందన్ రావు గారు, మా ఎంపీ కాదైనా బీజేపీ ఎంపీ, ఆ ప్రభుత్వం కేంద్రంలో మా ప్రభుత్వం కాదు బీజేపీ ప్రభుత్వం, వాళ్ళకి ఇచ్చినటువంటి లెక్కల ద్వారా రాష్ట్రపు అప్పు ఎంత అనేది, అలాగే ప్రతి సంవత్సరం ఎంత అప్పు జరుగుతుంది, ఏది కళ్ళు గప్పి చేసే వ్యవహారం కాదు, ఇది ప్రైవేటు లెక్కలు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ముందు తెలియని లెక్కలు కాదు. అప్పుల విషయంలో దేశవ్యాప్తంగా మనమే స్థానంలో ఉన్నాం. మనకన్నా ముందు ఎన్ని రాష్ట్రాలు అప్పు చేసి ఉన్నాయి ఇవన్నీ తెలియదా? తలసరి ఆదాయం ఎంత పెరిగింది, అటు రియల్ ఎస్టేట్ ఎంత పెరిగింది, వ్యాపార రంగం ఎంత వృద్ధి జరిగింది, ఇంకా రకరకాల రంగాలు, ఒక్క రంగం అని కాదు, అటు ఒక్క వ్యాపారం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, వ్యవసాయం కానీ, విద్య కానీ, వైద్యం కానీ, అన్ని రంగాలు కూడా, ఐటీ రంగం ప్రధానంగా ఐటీ రంగం అభివృద్ధి కానీ, హైదరాబాద్ కానీ, ఎన్ని జిల్లాల ఏర్పాటు, నూతన జిల్లాలు, అంతకుముందు ఒక జిల్లాకు పోవడానికి పోలేని పరిస్థితి, సమస్యలు ఏమన్నా ఉంటే జిల్లాకు పోలేని పరిస్థితి. మరి నూతనంగా ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు, ఎన్ని జిల్లా ఎస్పీ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు, జిల్లా పరిషత్ కార్యాలయాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేసి మండల పరిషత్ కార్యాలయాలు, కొత్త గ్రామ పంచాయతీలు, నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ఆ కార్యాలయాలు, ప్రతి తండాను గ్రామ పంచాయతీ చేసి దానికి కార్యాలయాలు, ఎంత అభివృద్ధి, రోడ్లు, భవనాలు, డబుల్ బెడ్రూమ్ చేసినా ఇంకెక్కువ వ్యతిరేకత గ్రామాలలో ఉంది కాబట్టి. అయితే చెప్తున్నా కదా, వ్యతిరేకత కాదది, ఆశ. రేవంత్ సర్కార్ పెట్టినటువంటి ఆశ. రేవంత్ సర్కార్ అబద్ధాలతో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని, ముఖ్యంగా మహిళలను నమ్మించిండు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మహిళలను, ప్రతి మహిళ 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళ అకౌంట్లో ప్రతి నెల టెన్షన్గా 2,500 ఇస్తా అని చెప్పిండు. ఏవి 2,500? అవ్వా తాతకు కేసీఆర్ 2,000 ఇస్తున్నాడా? నేను ఇగో డిసెంబర్ 9 నాడు మా ప్రభుత్వం రాగానే 4,000 చేసి అర్రాసు పాటనేగా రేవంత్ రెడ్డి గారు ఏది కేసీఆర్ చేస్తుండో దాన్ని రెండింతలు చేస్తాను. అలాగే వృద్ధాప్య పెన్షన్లే కాకుండా ఇంకా ఏది వికలాంగుల పెన్షన్ 4,000 ఇస్తున్నాడు కేసీఆర్, నేను 6,000 ఇస్తాను. అన్ని రైతు బంధు 10,000 కేసీఆర్ ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తాను. కేసీఆర్ 1,00,000 రుణమాఫీ చేసి నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తాను. ఒక్కటి కాదండి, హామీలు 420 హామీలు, 6 గ్యారంటీల పేరుతోనే 13 మరి 5-6 పథకాలు కూడా చెయ్యలేదు. 5-6 కూడా సంపూర్ణం కాదు, అన్నీ అసంపూర్ణమే, ఏ ఒక్కటి చక్కగా ప్రజలకు అందింది లేదు. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్లు సీట్లు ఎక్కువ గెలిచే అవకాశం ఉందంటారా? తప్పకుండానండి. ప్రజలు పార్టీల ఎన్నికలు కావు అయినప్పటికీ అనేవి మీకంటే క్వాలిటీకి ఇచ్చినందుకు కాస్త కాంగ్రెస్ కు ప్లస్ అయిందన్న మాట కూడా వినిపిస్తుంది. లేదండి, అది కాంగ్రెస్ కు ఖచ్చితంగా మైనసే. మేము ప్రతి బతుకమ్మకు 1,30,00,000 మందికి చీరలు ఇవ్వగలిగాం. రేవంత్ రెడ్డి 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అని డప్పు కొట్టుకున్నాడు. 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసుడు దేవుడెరుగు. నువ్వు 1,00,000 మంది మహిళలకు చీరలు కూడా ఇవ్వలేని పరిస్థితి, అసమర్థత, చేతగానితనం స్పష్టమైతే ఉన్నది కదా. ఎన్ని లక్షలు ఎన్నికల ముందర తగుదునమ్మా అని చీరల పంపిణీ, డ్వాక్రా మహిళలకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు యూనిఫామ్ ఇచ్చినట్టుగా ఇస్తా అని చెప్పేసి, అది కూడా ముందుగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గ్రామాల్లోనే మొదలుపెట్టి అది కూడా పూర్తిగా ఇయ్యక కోడ్ వచ్చిందని మరి నిన్న సభలు ఆపవు, విజయోత్సవాలు ఆపవు, వారోత్సవాలు ఆపవు, చీరలు ఎట్లా ఆపుతావు కూడా వచ్చిందని ఎవరు కంప్లైంట్ చేసి ఇవ్వద్దని. ఎన్ని చీరలు ఇవ్వగలిగినావు నువ్వు? ఒక 30 లక్షలు కూడా ఇచ్చినావో లేదో చీరలు, అది కూడా 2 చీరలు ఇస్తా అని చెప్పి ఒకటే చీర ఇస్తేవి ఎట్లా? క్రిస్టమస్ గిఫ్ట్లు ఇస్తాం మేము, రంజాన్కు తోఫాలు ఇస్తాం మేము, బతుకమ్మకు 1,30,00,000 చీరలు ఒక్కటే రోజులు ఇవ్వగలిగితే మేము. ఏదయ్యా రేవంత్ రెడ్డి గారు మీ పాలనేది? కోటీశ్వర్లను చేసుడు తర్వాత ముచ్చట, 1,00,000 చీరలు ఒక్కసారి ఇయ్యలేనటువంటి అసమర్థత కదా మీది. మహిళలు గుర్తించరా? 2,500 ఒక్క చీర కాదు, నువ్వు నెలకు 2,500, నెలకు ఒక చీర మహిళలే కొనగలుగుతారు. నెలకు 2,500 నువ్వు ఇస్తే మహిళలు తప్పకుండా ప్రతి పండగకు చీర కొనగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. మరి ఏదయ్యా నువ్వు చెప్పిన హామీ ఎక్కడ నెరవేర్చినావు? ముందు మహిళలకు 2,500 ఇయ్యు,
ముందు ఆసరా పెన్షన్లు 4,000 చేయు, అప్పుడు నువ్వు విజయోత్సవాలు చేసుకో. కాలేజీకి వెళ్ళి అమ్మాయిలకు స్కూటీలు ఇయ్యు, నువ్వు విజయోత్సవాలు చేసుకో. నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చు, విజయోత్సవాలు చేసుకో. కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇయ్యు, విజయోత్సవాలు చేసుకో. అన్నదాతలకు రైతులకు ఇప్పుడు యాసంగి పంట కాలం వచ్చింది, రైతు బంధు ఇవ్వు, విజయోత్సవాలు చేసుకో. యాసంగి సన్నవడ్లకు నువ్వు ముంచిన బోనస్ ఇయ్యు, విజయోత్సవాలు చేసుకో. ప్రజలు నీతో కలిసి రాలేరు. నిన్న సభ అటర్ ఫ్లాప్ అయింది. మీ మంత్రి గారే స్వయంగా ఇదే నా ప్రజలు గుర్తించేది. అవును, మీరు ఏమైనా చేస్తే ప్రజలు గుర్తిస్తారు, వస్తారు, బ్రహ్మరథం పడతారు. మీరు ఏం చేయలేరు కాబట్టి ప్రజలే మీరు చేస్తున్న విజయోత్సవాలను వాళ్ళు రావడం లేదు, ప్రజలు అంగీకరించడం లేదు. ఇది విజయం కాదు, ఇది విఫలం.